వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నంద్యాల జిల్లాలో బైరెడ్డి చెరువుతో అల్లగడ్డలో ఒకటైన ఇరిగల భూమా కుటుంబాలు. అంగరంగ వైభవంగా జరిగిన బీరన్న కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి మీడియా సమావేశం. లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కుట్రతో ఇంటిపైన నిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో భూమా ఇరిగల కుటుంబాలను ఒకటి చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్నికల్లో విజయం కోసం అల్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగల రామపుల్లారెడ్డి ఇరిగల సోదరులను భూమా వారసులైన అల్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ భూమా విఖ్యాత్ రెడ్డి అఖిలప్రియ భర్త భార్గవరామ్ నాయుడులతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చర్చలు జరిపి చర్చలను విజయవంతం చేశారు. సరిగ్గా 33 సంవత్సరాలకు ఇరిగల భూమా కుటుంబాలు కార్యకర్తల నాయకులు ఏకం కావడంతో అల్లగడ్డలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మేధావులు చర్చించుకుంటున్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులోని గౌడపాలెం కాళకృష్ణగూడ వద్ద ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజాగలం బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. కావున వేమూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ మరియు జన సైనికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఒక ఛాన్స్ అని అధికారం ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించి తప్పు చేశామన్న బాధలో ప్రజలున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో ఓటుతో బుద్ధి చెప్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీలో అభ్యర్థులు కరువై ఒకే కుటుంబంలో 2-3కి టికెట్లు ఇచ్చుకునే పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఎక్కువై అడ్జస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. శుక్రవారం కొల్లూరులో జరిగే ప్రజాగలం బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు లేదు, ఎల్లుండి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతూ ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కూడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజాగళం సభలకి జనం పోటెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మందు పోసి పొలావులు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు. మీటింగు వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి బహిరంగ సభలకి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే
ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది. ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఒక మంచి పరిపాలన జనసేన, తెలుగుదేశం పార్టీ ఇలా కలయిక కూటమిది త్వరగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుంది. రోజు మారితే వైసీపీ నాయకులు ఒక గండం గడిచింది అనుకుంటా ఉన్నారు. అభ్యర్థులు దొరకట్లా ఆ పార్టీకి. వారానికి ఒకడు మారిపోతా ఉన్నాడు. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక ఇంట్లోనే 2 సీట్లు 3 సీట్లు ఇచ్చి బలవంతాన్ని నిలబెడతా ఉన్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మాత్రం అభ్యర్థులు విచ్చలవిడిగా విపరీతమైన పోటీ పెరిగిపోయి మేము అడ్జస్ట్మెంట్ చేయలేక ఇబ్బంది పడతా ఉన్నాం. అక్కడేమో అభ్యర్థులు దొరక్క రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అన్ని వర్గాలు ఇవాళ విసిగి వేసారిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగిన పాపానికి అవకాశాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని చేజేతుల నాశనం చేసుకున్నామనే బాధ ప్రస్ఫుటంగా ప్రతి వర్గంలో కనపడతా ఉంది. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాల్లో ఈ బాధ స్పష్టంగా కనపడతా ఉంది. రోజుకి ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తండోపతండాలుగా అన్ని వర్గాలు వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం కోసం మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కూటమిని అధికారంలో తీసుకురావడానికి ప్రజలు ఉవ్విళ్ళు ఊరుతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ విచ్చలవిడిగా ఇప్పటికే కోటాను కోట్లు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డంపు చేసి పెట్టారు. మద్యం కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఏపీఎస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్సీ అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాలలో మాల విరమణ, క్యూ లైన్లో వాహనాలు రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పోట్లపాడు సుధాకర్ మాదిగ, ఈరన్న మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ వాటి అనుబంధ సంఘాలు అన్ని కూడా కూటమి పార్టీలకు మద్దతుగా మాదిగ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. మాదిగలకు వర్గీకరణ జరగాలి అంటే కూటమితోనే సాధ్యమని దేశ ప్రధానమంత్రి మోడీ మాదిగ వర్గీకరణ కమిటీ కూడా ఏర్పాటు చేశాడని, వర్గీకరణ జరిగితే మాదిగలకు మేలు జరుగుతుందని గనుక కూటమి పార్టీలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు మీడియా ముందు వెల్లడించారు. అధికార ప్రతినిధి నాగరాజు, అదేవిధంగా మండలి సీనియర్ నాయకులు వెంకటరమణ మాదిగ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు బంగిరంగన్న గారికి, ఈరన్న గారికి, రంగన్న, అదేవిధంగా మండల కన్వీనర్ మాదన్న గారికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే 2024 శాసనసభ ఎన్నికలలో, దాంతోపాటు
పార్లమెంట్ ఎన్నికలలో ఎంఆర్పిఎస్ వాటి అనుబంధ సంఘాలైనటువంటి విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, అదేవిధంగా ఒంటరి మహిళలు, వికలాంగులు, ఈ కుల అనుబంధ సంఘాలన్నీ కూడా కూటమి పార్టీలకి మద్దతుగా మాదిగ వాటి ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని, ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ మాదిగ ప్రయోజనాల కోసం వర్గీకరణ అనే అంశం పైన పాలక కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ మోడీ గారు వర్గీకరణ అనే దాన్ని ఖచ్చితంగా మేము ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ వాటి ఉపకులాల్లో రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ జరిగితే మాదిగ వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాలతో పాటు ప్రస్తుత జరగబోయే ఎన్నికలలో మాదిగలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్గీకరణ లేకపోవడం వలన మాదిగ వాటి ఉపకులాలకి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని దండోరా ఉద్యమం ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ అనే అంశాన్ని వర్గీకరణ జరిపితే ముందు భవిష్యత్తులో మన పిల్లలకి మంచి రాజబాటలు వేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలలో కూడా మనము లబ్ధి పొందేకి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో అలుపేరుగానే పోరాటంగా కొనసాగిస్తున్నాడు. ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులు అనేక కేసుల్లో ఉండి వర్గీకరణ లక్ష్య సాధన దిశగా అలుపేరుగానే పోరాటాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ పాలక ప్రభుత్వాలు కూడా గుర్తించి వర్గీకరణ కట్టుబడి ఉండాలి, వర్గీకరణ చేస్తే జాతి భవిష్యత్తు బాగుంటుందంటే కూడా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు అదే నిర్ణయాన్ని కృష్ణమాదిగ ఏ ఆలోచన విధానానికి అయితే కట్టుబడి ఉంటాడో మేము కూడా ఆయన కింద పనిచేసేటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మేము కట్టుబడి ఉండి కృష్ణమాదిగ ఏ పార్టీకి అయితే సంపూర్ణంగా మద్దతు ఇస్తాడో ఆయన మాటని శిరసా వహించకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై కృష్ణమాదిగ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనము ఆ కూటమి ప్రభుత్వాలైనటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి మాదిగల యొక్క మద్దతు సంపూర్ణంగా అందిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మందకృష్ణ మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వాళ్ళ వద్దకు వస్తూనే ఏం గంగవ్వ బాగున్నావా, నిన్ను సీఎం రమ్మన్నాడు, ఎప్పుడు కలుద్దామంటూ గంగవ్వను పొన్నం పొగిడాడు. ఈ సందర్భంగా మంత్రిని టీం సభ్యులు సన్మానించి లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్ మార్చాలని కోరడంతో వెంటనే కలెక్టర్తో మంత్రి మాట్లాడి హామీ ఇచ్చారు. కాగా గంగవ్వతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన మల్టీపర్పస్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని టీం సభ్యులు కోరారు. అమ్మా ఇది చూడమ్మా అంటే మనకి ఎట్లాగా సార్ రైట్ ఇంకొకటి పెట్టగా ఇది ఎంకలికి వస్తే అందరు వస్తారు, కొంచెం ఎంకలు రండి. కనిపిస్తలే సార్
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల నాయకుల సమక్షంలో చిన్నగాదెలవారు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాదెలవర్తి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరికుటి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వర్యులు వరికుటి అశోక్ బాబు గారు మాట్లాడుతూ కులమత ప్రాంతాల పార్టీలకు అతీతంగా చేస్తున్న నవరత్నాలు మరియు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాయని, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వేమూరు నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేయాలని వారు కోరారు. అదేవిధంగా ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారి టైం నుంచి మరి ఆల్పట్ ధర్మారావు గారు, కొడాలి వీరయ్య గారు, ఎంతోమంది మహామహులు, చాలా పెద్ద గొప్ప వ్యక్తుల మధ్య తిరిగారు. రాజకీయాలు చాలా చేశాం. కానీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి పార్టీ మారాలనుకుంటున్నాం. ఈయన చేసిన మేళ్ళు దేశంలో ఎవరైనా ఏ ప్రజలకైనా చేయగలరా, ఇలాంటి నాయకుడు మళ్ళీ వస్తాడా అనుకునే క్రమంలో మహానుభావుడు మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి జగన్ బాబు వచ్చాడు. జగన్ బాబు వచ్చిన కాడ నుంచి కూడా మరి అనేక పథకాలు చూస్తూ ఉన్నాము. మరి ఇంతకంటే ఇంకా గొప్ప పనులు ఎవరైనా ఈ పేదల కోసం, ఇది కొన్ని కులాల కోసమో, కొన్ని సామాజిక వర్గాల కోసమో, వీళ్ళ కోసం కాదు, కట్ట మీద ఉండేవాళ్ళు, పుట్ట మీద ఉండేవాళ్ళు, ఇల్లు వాకి లేనివాళ్ళు, ఎంతోమంది అనాథలు, అభాగ్యులు, జనాభా లెక్కలు ఓటర్ లిస్టులో లేనివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పిరెడ్డి గారు తెలిస్తేనో లేకపోతే ఒక నాయకుడు తెలిస్తేనో వాళ్ళు రాస్తేనో తింటే తప్ప వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు, వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టినోళ్ళే, ఈ రాష్ట్రంలో పెరిగినోళ్ళే, ఈ రాష్ట్ర హక్కుల్లో, రాష్ట్ర ఫలాల్లో ప్రతి రూపాయలు కూడా వాటా ఉంది. కానీ వాళ్ళు మాత్రం నాటికి చెరువు కట్టల మీదో, పుట్టల మీదో, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటాను ప్లాట్ఫారాల మీద పండుకొని ఉన్నారు. కానీ ఏనాడు ఒక ఫలం దక్కిన వాళ్ళు కాదు, ఒక ఫలం వాళ్ళు నోటు తిన్నవాళ్ళు కాదు. కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు, ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, రైతులు బాగా ఉన్నారు, వ్యాపారస్తులు అందరూ బాగా ఉన్నారు. కానీ ఈ అణగారిన వర్గాలు పూర్తిగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి, ఒక పెన్షన్ రూపాన్ని కానీ ఇంకో రూపాన్ని కానీ ప్రభుత్వ సొమ్ము వాళ్ళ నోట్లో చేసుకున్నటువంటి, టేస్ట్ చేయనటువంటి మనుషులు భూమి మీద చాలా ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నేటికి కూడా. అలాంటి వాళ్ళకు కూడా జగన్ బాబు మరి వాళ్ళ ఇంటికి ఇవాళ 60 నెలల కాలంలో మరి 1,80,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏమి ఒక ఉద్యోగస్తుడు ఒక 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటా, ఒక టీచర్ 1 లక్ష రూపాయల జీతం ఇంకోటి తీసుకుంటా ఉంటే, ఒక పేదవాడు 10 సంవత్సరాలు బతుకుతాడే మహాబతితే, ఒక 10 రోజులు 20 లక్షల రూపాయలు తీసుకుంటాడు పెన్షన్ తీసుకుంటే. తీసుకోకూడదా? అర్హత లేదా ఆయనకి? ఇదొకటే నా లాజిక్. ఈ రాష్ట్ర ఫలాలు అందరూ తినాలి. రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి జీవి ఈ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ, రాష్ట్రం యొక్క స్కీములు కానీ పొందడానికి అర్హుడు. ఇది రాజ్యాంగంలో ఏనాడో పొందుపరిచింది. ఆల్ ఆర్ బోర్న్ ఫ్రీ, ఆల్ ఆర్ ఈక్వల్ రైట్స్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఇలా అనేకమైన సిద్ధాంతాలతో మరి ఈ జగనన్న పాలిస్తూ ఉంటే ఈ క్షుద్ర రాజకీయ శక్తులు ఎన్నో ఏకమై ఈ జగన్ బాబుని ఎన్నుపోటు పడాలని చూస్తూ ఉంటే, ఈ క్షణంలో నా బోటి శివునెత్తునున్నవాడు కానీ ముందుకు రాకపోతే, జగన్ బాబు కాయిపోతే మా బ్రతుకులు వేస్ట్ అని నేను డిసైడ్ అయ్యి ఇవాళ రావడం జరిగింది. అప్పిరెడ్డి అన్నని చూసాం, సాదాసీదాగా మా బాబు అన్నను చూసాం, మరి మా తమ్ముడు మంత్రి ప్రెసిడెంట్ మా వీళ్ళందరూ కూడా చూస్తున్నాం ఇప్పటి నుంచి. రూబేన్ అన్న గారు, మరి మా సుబ్బారెడ్డి బాబాయ్ అయితే దగ్గర నుంచి చూశాను. వీళ్ళందరి సహకారంతో నేను అన్నమ్మటే, అశోక్ బాబు అన్నమ్మటే ఉండి నేను ఫుల్ టైం వర్కర్గా ఉంటానని, మీరు ఎప్పుడైనా సరే దేనిలో సరే నన్ను ఉపయోగించుకోవచ్చని. మరి అలాగే నేను రాజా గారు అమ్మటే 10 సంవత్సరాలు కారులో తిరిగాను, కారు దిక్కుని తిరిగాను. నా రాజకీయ గురువు ఆల్పాటి రాజా గారు, కానీ నా సామాజిక గురువు మరి బాబు జగన్ అని, మరి బాబు జగజ్జీవన్ రావు లాగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మరో ఒక నూతన జగన్ యుగం తీసుకొచ్చి మరి అంతకంటే గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటూ, ఆయన అందరూ కూడా మనం నిలబెట్టుకోవాలని మీ అందరి ముందు నేను మరి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని ఈద్గాలో స్థానిక ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. سمع الله لمن حمده
الله أكبر أكبر الله أكبر الله السلام عليكم ورحمة الله. الله अल्हम्दुलिल्लाह ईदगाह मस्जिद में यानी बस स्टैंड की मस्जिद में नमाज का इंतजाम है। आप लोग अच्छे ज्यादा टाइट होकर नमाज पढ़ने की जरूरत नहीं है। इसके फौरी बाद बस स्टैंड की मस्जिद में नमाज ईद उल फितर होगी। पीने हक की ढाल दोनों मुस्तफा की आल दो हश्र में अतार బూర్గపూడి గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల సారథ్యంలో ఎన్నికల ప్రచారం రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు చేరవేస్తూ రాజనగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం బూర్గపూడి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు ఆకాంక్షలకు వారధి రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజార్టీతో గెలిపించండి అని అభ్యర్థించిన వారి అల్లుడు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దారుణత దేవుడి మాన్యంలో డ్రైనేజీ వ్యవస్థలు కావచ్చు, అన్ని రకాల కూడా చాలా దుర్బల స్థితిలో ఉంది. దోమలు, రకరకాల వ్యాధులు, ఇబ్బందులతో కూడా ఇక్కడ ఇవాళ కాదు 4.5 సంవత్సరాలు, గత 4.5 సంవత్సరాలు కూడా స్థానిక ఎమ్మెల్యే ఓట్ల కోసమే బూరుపుడు వచ్చాడు తప్ప ఎక్కడా కూడా ప్రజలకి కష్టాల్లో కానీ పాలు పంచుకోవడం కానీ, డ్రైనేజీ వ్యవస్థలు క్లీన్ చేయడం కానీ పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏదో మాటలు పబ్బం గడుపుకుంటాం తప్ప అధికార పార్టీ ఈరోజు కూడా సామాన్య బడుగు బలహీన వర్గాలను ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలేదు. ఈరోజు ఎక్కడొచ్చి చూస్తున్నామో స్థానిక ఎమ్మెల్యే చాలా గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి రాత్రి 1 గంట 12 గంటల టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళ పడి గడ్డాలు పట్టుకు బతిమాలి ఇలా చాలా దుర్మార్గమైన స్థితిలో కండువలు కప్పేస్తున్నాడు. భయంకరంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ చూస్తే కనుక నందరాడ గ్రామంలో నిన్నగాక మొన్న జనసేన గ్రామ ప్రెసిడెంట్కి కండువ వేసేసాడు. ఆయన ఎంత ఎంత అభద్రత భావనలో ఉన్నాడు. జక్కంపూడి రాజు అనేది కూడా చాలా దుర్మార్గం విషయం. ఒక జనసేనకి గ్రామ ప్రెసిడెంట్కి కండువ పెట్టాడు బలవంతంగా. ఇది చాలా చాలా దరిద్రమైన విషయం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఓటమి అతనే ఒప్పుకున్నట్టు. ఎక్కడా కూడా ఇవాళ జనసేనకి ఇవాళ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏ గ్రామాన్ని చూసినా కూడా 500, 600, 1000 మంది, 300 కాంచి 200 హెడ్ క్వార్టర్లు అవుతే 1000 మంది, ఇప్పటికే 1000 మంది ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మందిగా నియోజకవర్గంలో 3 మండలాల్లో సుమారుగా ఒక 15,000 సుమారుగా ఒక 45,000 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బత్తుల బలరామకృష్ణ గారు భారీ మెజార్టీతో ఇక్కడ నగ్గుతున్నాడు. ఎందుకంటే ఇవాళ మేము నాదనాడ గ్రామంలో, నేను ఇందాక మాట్లాడాను, నాదనాడ గ్రామంలో ఎవరైతే కండువాలు బలవంతంగా చేశారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కూడా నన్ను కూడా రమ్మన్నారు. వాళ్ళు చాలా చెప్పారు. ఎందుకంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ కులస్తులం. మా ఇంటికి పరామర్శకు వచ్చాడు స్థానిక ఎమ్మెల్యే. పరామర్శకు వచ్చి పరామర్శించడం మానేసి మాకు బలవంతంగా జేబులో కండువ తీసేస్తున్నాడని చెప్తున్నాడు. ఇదే విషయం జగ్గంపూడి రాజుకు మాట చెప్తున్నాను. అయ్యా, నువ్వు పరామర్శకు వెళ్తావో దేనికి వెళ్తావో వీళ్ళు తప్పలేదు, కానీ నువ్వు కరెంటు పోయినప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది, బయటకు వచ్చి టీ తాగాలి మా గాజు గ్లాసులో. మర్చిపోకు జగ్గంపూడి రాజా, మీ ఫ్యాను ఆల్రెడీ కరెంటు పోయింది, ఆగిపోయింది, బయటకు వచ్చి గాజు గ్లాసులో టీ తాగే పరిస్థితులు ఉన్నావు. నువ్వు మా ఇంటికి వస్తే మంచి గాజు గ్లాసులో చికెన్ టీ ఇస్తాం, ఆ టీ తాగేసి వెళ్ళాలి తప్ప నువ్వు ఫ్యాన్ మీద కాసపడకు. ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయింది. ఇంకా నువ్వు ఈ మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో డ్రైనేజీ నిర్మాణం పనులను బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను పురోగతిని ఆయన పర్యవేక్షించారు. డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ వాడక చారుకి రోడ్డుతోటి పైప్ లైన్ లీక్ ఉంది, లేట్ అయింది. ఇది దాదాపు 2 నెలలు నడిచిపోయింది. 2 నెలలు అయిపోయింది నడిచిపోయింది. చెప్పడం జరిగింది. దానికి అసలు మరి కాంట్రాక్టర్ అసలు కాంట్రాక్టర్ పని కూడా చేసి మాట్లాడుతున్నాం. కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాజిస్ట్రీట్ టర్మినేట్ చేసి వేరే కొత్తలకు చేయడం జరుగుతుంది. ఆయనే ఈ ఏప్రిల్ 30 లోపల కొత్త రోడ్డు పైప్ లైన్ అనేది కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే టర్మినేట్ చేసి వేరే లెక్కకి చేయడం. ఇప్పుడున్న స్పీడ్ సరిపోతుంది. ఉన్న స్పీడ్ చేస్తే మొత్తం దసరా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసి దీనిలో సీరియస్ స్టెప్ తీసుకుంటాను. నేను వాస్తవం ఎంత కాంగ్రెస్ పోతే నేను ఒకటి చెప్తాను, ఎక్కడ కూడా నాశరకం పనులు ఒప్పుకోము. రెండోది ప్రజలకు అసౌకర్యం అసలు ఒప్పుకోము. మొత్తం మంత్రాల పట్టిన 34 వార్డులు మంచిగా తాగుతారు, మంచిగా ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకాలకు పంపించే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్ సీరియస్ యాక్షన్ చేయకపోతే యాక్షన్ తీసుకొని కంప్లీట్ చేసి వీళ్ళకి ముందు చేస్తాం. ఎప్పటివరకు అయితే వీళ్ళకి 40 ఇబ్బంది ఉంది, అప్పటి వరకు వీళ్ళకి ట్యాంకుల ద్వారా చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.